ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే ప్రస్తుతం కాలినడక మార్గం దర్శనం టికెట్ల యొక్క వివరాలను తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. కనుక వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే ఫిబ్రవరి 5వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 58,600 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 19,083 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,97,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 8 నుంచి 10 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా చిన్న పిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది కొనసాగుతోంది. అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనం అనేది ఉందండి. ఈ సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి మరియు విఐపి బ్రేక్ దర్శనానికి కలిపి దర్శనం కేవలం 1 గంట సమయంలోపే పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగాను లేదు, తక్కువగాను లేదు అండి. రోజులాగే భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే కొనసాగుతోంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో కాలినడక దర్శనం టికెట్లు ఇస్తున్నారా లేదా అని పూర్తి వివరాలను తెలియజేయమని చాలా మంది భక్తులు అడుగుతున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు కూడా నడక మార్గం దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. కాలినడక మార్గాలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. తిరుమల కొండకు వెళ్ళడానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం. ముందుగా అలిపిరి మెట్ల మార్గం అనేది ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారికి కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. రాత్రి 9 గంటల నుంచి ఈ టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంటే కనుక అర్ధరాత్రికంతా టికెట్స్ అయిపోతాయి, లేదా మరుసటి రోజు తెల్లవారుజామున వరకు టికెట్లు అనేవి అందుబాటులో ఉంటాయి. ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కాపీ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఈ విధంగా ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అండి. ఈ శ్రీవారి మెట్ల మార్గం అనేది ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ శ్రీవారి మెట్టు కాలినడక మార్గంలో వెళ్లే వారికి శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్లోనే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. మీరు 1-2 గంటల ముందే వెళ్ళి అక్కడ క్యూ లైన్లో వేచి ఉంటేనే మీకు ఖచ్చితంగా దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల్లోపు దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. ఈ శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకున్న భక్తులు మీరు నడిచి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 1250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న సర్వదర్శనం టికెట్ని స్కాన్ చేయించుకొని దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. మీరు కింద దర్శనం టికెట్ తీసుకున్న మెట్ల మార్గం మధ్యలో స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదు. ఈ రూల్ కేవలం శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే వారికే అండి. ఇదే కాకుండా తిరుపతిలో ప్రతిరోజు శ్రీనివాసం, విష్ణు నివాసం కాంప్లెక్స్లలో కూడా ఉచిత సర్వదర్శనం టికెట్లను రాత్రి 9 గంటల నుంచి టీటీడీ వారు కేటాయిస్తారు. వాటిని తీసుకొని కూడా మీరు ఈ కాలినడక మార్గాలలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు.
ఇవండి ప్రస్తుతం కాలినడక మార్గం దర్శనం యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. అయితే ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, మేడం మే నెల స్పెషల్ దర్శనం టికెట్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి అని అడిగారు. ప్రస్తుతం అయితే అన్ని రకాల దర్శనం టికెట్లు ఏప్రిల్ నెల వరకు ఆన్లైన్లో విడుదల చేసేశారు. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయండి. తదుపరి 2025 మే నెలకి సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లు మరియు రూమ్స్ బుకింగ్ కోటాని ఈ ఫిబ్రవరి నెల చివరి వారంలో టీటీడీ వారు ఆన్లైన్లో విడుదల చేస్తారు. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మేడం సిఆర్ఓ ఆఫీస్లో రూమ్స్ అవైలబుల్ టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ ఎన్ని గంటల నుంచి సిఆర్ఓ ఆఫీస్ ఓపెన్ చేస్తారు అని అడిగారు. ప్రతిరోజు కూడా తిరుమల కొండపైన ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సిఆర్ఓ ఆఫీస్ అనేది ఓపెన్లో ఉంటుందండి. కానీ అందులో రూమ్స్ బుకింగ్ కౌంటర్ అనేది మామూలుగా రూమ్స్ ఉదయం 5 గంటల నుంచి ఇవ్వటం మొదలు పెట్టారు. మధ్యాహ్నానికల్లా రూమ్స్ అన్నీ ఫుల్ అయిపోతాయండి. ఒకసారి రూమ్స్ ఫుల్ అయిపోగానే కౌంటర్ని మూసేసి వెళ్ళిపోతారండి. మళ్ళీ మరుసటి రోజు ఉదయం 5 గంటలకే రూమ్స్ బుకింగ్ కౌంటర్ని ఓపెన్ చేస్తారు. అలాగే ఇంకొకరు, మేడం ఫిబ్రవరి 6వ తేదీ అంటే ఈరోజు రాత్రి తిరుపతికి చేరుకుంటున్నాము, ఎస్ఎస్డి టోకెన్స్ ఏ టైంకి ఇస్తున్నారు అని అడిగారు. ప్రతిరోజు కూడా రాత్రి 9 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. మీరు తిరుపతి రీచ్ అయిన వెంటనే లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్న ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే కౌంటర్కి వెళ్ళి క్యూలో ఉండండి. అప్పుడే మీకు ఖచ్చితంగా టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేనైతే వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.